హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ శ్రీకాంత్ సముద్రాల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, ఇప్పుడు చూసుకుంటే హెచ్సియు భూముల్లో రేవంత్ సర్కార్ 10 కోట్ల రూపాయల స్కామ్ జరిపిందని, దీని వెనుక బీజేపీ ఎంపీ ఎవరో కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. సో దీనికి ఏం చెప్తారు మీరు? ఈరోజు మా రామన్న గారు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి 2 రోజుల క్రితం 48 గంటల్లో ఈ భారీ స్కామ్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తానన్నారు. ఈరోజు అన్నట్టుగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. దీనికి ఒక బీజేపీ ఎంపీ గారు కూడా ముందుండి దాన్ని మొత్తం నడిపించారని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏ విధంగా ఏం సమాధానాలు చెప్తారో మరి బీజేపీ ఎంపీలు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఏం స్పందిస్తారో ఈ సవాల్కి స్వీకరించాలి. కేటీఆర్ గారు చెప్పిన ఏదైతే ఈ విచారణ సిబిఐ ద్వారా జరిపించాలని కోరడం జరిగింది కదా, ఆ విధంగా బీజేపీ ఎంపీలు దీన్ని సిబిఐకి అందించి ఈ కేసు విచారణ జరిపిస్తారా లేదా అనేది మనం చూడాలి. ఓకే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమవుతుంది. సో ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? చాలా అత్యంత ఘనంగా జరగబోతుంది. ఈ నెల 27వ తారీఖున రజతోత్సవ సభ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా చాలా మీరు గమనించండి, స్వచ్ఛందంగా ప్రజలు ఇప్పుడు రీసెంట్లీగా ఒక 2-3 రోజుల క్రితం హమాలీ సంఘం వాళ్ళు స్వచ్ఛందంగా వారు 1,25,000 రూపాయలు విరాళం అందించారు. ఈరోజు ఇంకా అక్కడ తుంగతుర్తి మండలం సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు అధ్యక్షులు వాళ్ళు కూడా వాళ్ళకి తోచినంత ఆర్థిక సహాయం చేస్తున్నారు సభ ఘన విజయం జరగడానికి. అంటే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ రజతోత్సవ పండగ గురించి. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వం నుండి అండ్ బీఆర్ఎస్ పార్టీ నుండే అభివృద్ధి సంపూర్ణంగా జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈసారి అంటే అనద్దు కానీ ఈసారి ఓడిపోవడం కూడా ఒక అందుకు మంచి జరిగింది అనుకుంటా. ప్రజలకి తేటతెల్లం అయిపోయింది. ఎవరు ఏంది సుస్పష్టంగా అర్థమైంది. ఎవరు ఏం చేయగలుగుతారు, ఈ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు, ఈ రాష్ట్రం గురించి ఎవరు కొట్లాడగలుగుతారు, ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ప్రణాళికతో ఒక పద్ధతిగా తీసుకువెళ్ళే పార్టీ కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.